రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజుని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ అనే దానికంటే వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీరు మా హీరో ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇంతకు ఆ కోపానికి కారణం ఏంది ఒకసారి వీడియో చూడండి. గేమ్ చేంజర్తో మా బతుకు అయిపోయింది అనుకున్నాం. చాలా ఇప్పుడు ఫిగర్లు చెప్పుకుంటే బాగోదు. చూసిరు కదా. అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజుని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఇచ్చే ఇంటర్వ్యూలలో నితిన్ తమ్ముడు సినిమా ప్రమోషన్లో భాగంగా గేమ్ చేంజర్ పోయింది, గేమ్ చేంజర్ వల్ల మా లైఫే డ్యామేజ్ అయ్యింది, అనిల్ రావు ఇప్పుడు మమ్మల్ని సేవ్ చేసిండు, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా మేము 60% 70% రికవర్ అయినామని చెప్పేసి దిల్ రాజు తమ్ముడు శిరీష్ ఉన్నాడు కదా, ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేసిండు. అయితే ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజు మీద సీరియస్ అవ్వడానికి డబ్బులు పెట్టింది ఆయన, పోగొట్టుకున్నది ఆయన, నొప్పి ఉండేది ఆయనకి. మీకెందుకురా నాయన? ఎందుకంటే సినిమా ఫెయిల్ అయింది. రామ్ చరణ్ 3 సంవత్సరాలు RRR తర్వాత 3 సంవత్సరాలు కాల్ షీట్లు ఇచ్చి సిన్సియర్గా ఆ సినిమా కోసం కష్టపడ్డాడు. ఆ విషయంలో రామ్ చరణ్ని అప్రిషియేట్ చేయాలి. మధ్యలో ఏ సినిమా ఒప్పుకోకుండా ఆ సినిమా కోసం 3 years కేటాయించాడు. ఆ విషయంలో అందరికీ బాధనే ఉంది సినిమా పోయినందుకు. కానీ అక్కడ ఎవరిది తప్పు ఉంటుంది? సినిమా ఫెయిల్ అవుతుందని ఎవరు తీయడు కదా. కాకపోతే ఒక 6 నెలలు అయింది సినిమా రిలీజ్ అయ్యి, ఇప్పటిదాకా కూడా ప్రతి చోట ఆ సినిమా పోయిందని చెప్పేసి రామ్ చరణ్ ఇమేజ్ని తక్కువ చేయడము, ఇట్లాంటివి న్యూస్ ఫ్యాన్స్ వల్లనే వస్తున్నాయి. ఈ ఫ్యాన్స్ మీరు ఏంద్ర ఆయన సినిమా చూడాలి, మర్చిపోవాలి, బాగున్న సినిమాని హిట్ చేయాలి, బాగా చూడకుండా గమని ఉండాలి. అంతేగాని మా హీరో మీ హీరో ఏం హీరోలు ఆయన తిండి పెడతాయి అవి.